నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్, రిజిస్ట్రార్, ఎండోక్రైనాలజిస్ట్. మన భాస్కర హాస్పిటల్ షాపూర్ గండిమైసమ్మలో మెడికల్ డైరెక్టర్గా చేస్తున్నాను అండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే స్నేక్ బైట్, అంటే పాము కాటు గురించి. ఇది ఎందుకంటే రీసెంట్గా ఈ మధ్య బాగా స్నేక్ బైట్స్ పెరిగిపోతున్నాయి. చాలామంది వాళ్ళు అశ్రద్ధ చేసి మంత్రాలు వేయించుకొని లేటుగా రావడం వల్ల చాలామంది చనిపోవడం అనేది జరుగుతుందన్నమాట. సో మనం ఇప్పుడు ఈ పాము కాటికి విరుగుడేంటి, అసలు మనం ఎంత సమయంలో మనం హాస్పిటల్కి వెళ్ళాలి, అసలు ఏది పాయిజనస్ స్నేక్ అంటే విషంతో కూడిన పాములు ఏవి అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం. మనం మెయిన్గా ఈ స్నేక్ బైట్ అనేది తరచూ అంటే ఒక 80% రైతులు, మన దేశానికి వెన్నుముకైన రైతులకి ఎక్కువగా స్నేక్ బైట్స్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పొలాల్లో వీటిల్లో పనులు చేస్తూ ఉంటారు, చెప్పులు వేసుకోకుండా, ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా పనులు చేస్తూ ఉంటారు. సో మ్యాక్సిమం మా దగ్గరికి ఒక 100%లో 80% వాళ్ళు ఖచ్చితంగా రైతులే ఉంటూ ఉంటారు అనమాట. వాళ్ళు ఎక్కువ మొక్కల్లో పనిచేయడం వల్ల కూడా ఇది ఒక కారణం అయి ఉండొచ్చు. మీకు ఒక విషయం అండి ఏంటంటే, స్నేక్స్ అంటే మన భారతదేశంలో ఓన్లీ 3 రకాలు స్నేక్స్, పాయిజనస్ స్నేక్స్ ఉన్నాయి. మిగతావన్నీ కూడా నాన్ పాయిజనస్ స్నేక్స్, అంటే నీరుగడ్డని, చాలా గడ్డి పాములు, వానపాములు, ఇలా చాలా పాములు ఉన్నాయి. కానీ ఏవి కూడా పాయిజనస్ స్నేక్స్ అయితే కాదు. అవి ఎలా గుర్తుపట్టడం, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. మెయిన్గా ఆ 3 పాములు ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. మనకి ఇప్పుడు మా దగ్గరికి హాస్పిటల్కి వస్తూ ఉంటారు కదండి పేషెంట్స్. సో మనకి 100%లో 93% పాములు ఏవైతే ఉంటాయో, స్నేక్ బైట్స్ ఉంటాయో, అవి నాన్ పాయిజనస్ స్నేక్స్. మన ఇండియాలో ఓన్లీ 7% ఆఫ్ ద స్నేక్స్ ఆర్ పాయిజనస్ స్నేక్స్. అంటే ఓన్లీ 7% స్నేక్లు ఒక్కటే పాయిజనస్ స్నేక్స్ ఉంటాయి. ఆ 7% గుర్తించడం, కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ 7%లో ఇప్పుడు చెప్పా కదండి, 3 రకాల పాములు పాయిజనస్ అయ్యాయి. దాంట్లో నెంబర్ 1 కింగ్ కోబ్రా, నాగుపాము అని అంటాం. మన రిలీజియస్గా కూడా దాన్ని పూజలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం కదా. నాగుపాము అనేది వెరీ కామన్ స్నేక్ అనమాట, అదొకటి. దాంతోపాటు క్రైట్ అంటే కట్లపాము. మీకు ఈ డిస్క్రిప్షన్లో ఫొటోస్ కూడా పెడతాము, ఒకసారి చూడండి. కట్లపాము అంటే దానికి పైన అంతా కట్స్ లాగా, అంటే మొత్తం లైన్స్లా ఉంటుందన్నమాట ఆ పాముకి. దాన్ని కట్లపాము అంటాం. అది ఒక పాము. అదే కాకుండా వైపర్, మన ఇండియాలో మోస్ట్ కామన్ రసల్ వైపర్. దీన్ని మనం తెలుగులో రక్త పింజరి అంటాం. దాని బాడీ మీద ఏంటంటే డైమండ్ షేప్ మచ్చల్లా ఉంటాయి బాడీ మీద. ఓన్లీ ఈ 3 స్నేక్స్ ఈ 3 పాములు పాయిజనస్ స్నేక్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఇంకా వేరే ఏ స్నేక్ కూడా పాయిజనస్ కాదు. ఓన్లీ ఈ 3 స్నేక్స్తో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం వాటి స్వభావాలు తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాగుపాము ఉంది. నాగుపాము అనేది న్యూరోటాక్సిక్ అనమాట. న్యూరోటాక్సిక్ అంటే నాగుపాము ఇప్పుడు కరిస్తే బ్రెయిన్ నర్వ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో దానివల్ల మనకి ఏమవుతుంది అంటే, లైక్ సిఎన్ఎస్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే బ్రెయిన్ స్ట్రోక్ వస్తే లేదా బ్రెయిన్ ఆగిపోతే ఏమేమి సిమ్టమ్స్, హార్ట్ ఎఫెక్ట్ ఇవ్వడం, బ్రీత్ తీసుకోవడం ఎఫెక్ట్ ఇవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ నాగుపాము ద్వారా ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే, మన ఇండియాలో ఎక్కువ మంది చనిపోయేది నాగుపాము కాటు వల్లనే ఎక్కువ మంది చనిపోతూ ఉంటారు. ఇప్పుడు 2వ రకమైన పాయిజనస్ స్నేక్ ఏంటి అంటే కట్లపాము. చెప్పాం కదండి, కామన్ క్రైట్ అంటాం. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఈ కట్లపాము అనేది 2nd మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ అనమాట. ఒక కట్లపాము ఎంత పాయిజనస్ అంటే, అది మనకు ఒక్కసారి వచ్చే విషంతో 60 మందిని చంపేసేయచ్చు. అంటే అంత పాయిజనస్ కట్లపాము. ఇది ఏంటంటే ఇంకొకటి దీంతో ప్రాబ్లం ఏంటంటే, కట్లపాము కాటేసేటప్పుడు మనకి పెయిన్ అలాంటిది ఏమీ ఉండదు. దానివల్ల ఏంటంటే మనకి లేటుగా తెలుసుకోవడం వల్ల ఏదో చీమ కుట్టినట్టు ఉంటుంది. అది కూడా వెరీ డేంజరస్ కట్లపాము, ఎందుకంటే మనకి ఏం తెలియనప్పుడు మనం ఏం చేయలేం. 2వది వైపర్, ఇండియాలో రసల్ వైపర్ అంటాం, అదే రక్త పింజరి. ఇది కూడా వెరీ డేంజరస్. ఈ రసల్ వైపర్ అనేది, ఈ పాము చాలా యాంగ్రీ పాము. ఈ మిగతా 2 పాములన్నా మనం ఏమన్నా అనుకోవచ్చు, లైక్
వెయిట్ చేయొచ్చు. కానీ ఇది అలా కాదు, ఇది మనకు అక్కడ ఉన్నా కూడా మనల్ని అది ముందుగానే వచ్చి అటాక్ చేస్తుంది. మిగతా 2 పాములు అనుకోండి, ఇవి అట్లీస్ట్ దాన్ని మనం తొక్కడమో లేదా దాన్ని మనం థ్రెటన్ చేయడం వల్ల అవి అటాక్ చేస్తాయి. కానీ వేరే రక్త పింజరి ఈ రసల్ వైపర్ ఏదైతే ఉందో ఈ పాము, ఇది మనకి దూరంగా ఉన్న మన మీదకి అటాక్ వస్తుంది. అంటే వెరీ అరగెంట్ యాంగ్రీ పామ్, అంటే ఎందుకంటే చాలా కోపంగా ఉంటుంది ఎప్పుడు. అండ్ ఆల్సో ఇది ఎప్పుడు కూడా తల మీద కొడుతుంది. ఇది కూడా వెరీ పాయిజనస్, ఎందుకంటే ఇది కూడా దీని పాయిజన్తో కూడా 60-70 మందిని ఒక్కసారి వచ్చే విషంతో 60-70 మంది కనీసం చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ 3 పాయిజనస్ స్నేక్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఈ 3 తెలుసుకుంటే చాలు. అంటే అవి చూసినప్పుడు మనం గుర్తుపడితే మనం దాని నుంచి కొంచెం జాగ్రత్తగా దాని నుంచి దూరంగా వచ్చి మన ప్రాణాలు మనం కాపాడుకోవచ్చు. ఇంక ఇప్పుడు మనం ఈ స్నేక్స్ అంటే ఇవి మనకి కరిచినప్పుడు ఇది పాయిజనస్ స్నేకా నాన్ పాయిజనస్ స్నేకా అన్నది మనం మేము యాజ్ ఎ డాక్టర్స్ మాకు చూస్తే తెలిసిపోతుంది అనమాట. అంటే ఎలా తెలుస్తుంది అంటే, ఎప్పుడైనా పాయిజనస్ స్నేక్ 2 కోరలు ఉంటాయి. అంటే మనకి ఇక్కడ ఒకటి ఇక్కడ ఉంటుంది. ఖచ్చితంగా ఈ 3 పాయిజనస్ స్నేక్స్, నేను చెప్పిన 3 పాయిజనస్ స్నేక్స్ మన కాళ్ళ మీద కానీ ఎక్కడ కానీ కరిచినా కూడా 2 కోరలు ఉంటాయి. సో అదొక్కటి చూసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. మేము అదే ఫస్ట్ చూస్తాం. రెండోది ఏంటంటే, ఆ కరిచిన చోట రక్తం కారడం కానీ అక్కడ వాపు కూడా ఉంటుంది. ఇలాంటివి ఏమైనా ఉంటా ఇది పాయిజనస్ స్నేక్ అన్నట్టు మనం డిసైడ్ అవుతాం. అండ్ ఆల్సో పేషెంట్ కూడా కొంచెం గుండె దడ, హార్ట్ రేట్ పెరిగిపోతుంది, మత్తులోకి వెళ్ళడం, చెమటలు ఎక్కువ పెట్టడం, బ్రీతింగ్ ఫాస్ట్గా తీసుకోవడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ చూస్తూ ఉంటాం. దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకోవాలి. అంటే దీన్ని ఫస్ట్ ఎయిడ్ అంటాం. పాము కరిచిన వెంటనే మనం ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే స్టే కామ్. అంటే ఎప్పుడు కూడా మనం అతిగా టెన్షన్ పడినా మన హార్ట్ రేట్ పెరిగి మన బాడీ అంతా విషం అనేది మొత్తం బాడీ అంతా వెళ్ళిపోతుంది. సో మనం కూల్గా ఉండడానికి ట్రై చేయాలి మ్యాక్సిమం. ఇప్పుడు వేరే వాళ్ళకి కరిచిన మనం టెన్షన్ పెట్టద్దు. ఏ పాము మనం టెన్షన్ పడి ఆ పేషెంట్ కూడా టెన్షన్ పెట్టద్దు, నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే, ఆ పాము ఎక్కడైతే కరిచిందో మన సినిమాల్లో చూసి పీల్చేస్తూ ఉంటారు, లైక్ ఏమంటారు నోటితో పీల్చడం కానీ ఇలాంటివి చేస్తాం. అలాంటివి చేయడం వల్ల అది పాయిజన్ స్నేక్ అయితే పక్కా పీల్చినోడు ఫస్ట్ చనిపోతాడు, 100% చనిపోతాడు పీల్చినోడు. సో సినిమాలు చూసి ఆ పీల్చడం అనేది ఇవి చేయకూడదు. ఇంకోటి నెంబర్ 3 ఏంటంటే, దాన్ని కడగడం చేయొద్దు. అంటే మామూలుగా పాము గరిచింది కదా అని కడిగేస్తాం. ఆ కడిగేయడం వల్ల ఏమవుతుందంటే, మీరు మాకు అది పాయిజనస్ స్నేకా నాన్ పాయిజనస్ స్నేకా అని మేము చూసి మాకు తెలియాలి అంటే మాకు తెలియదు. మీరు కడిగేస్తే అక్కడ మాకు ఏమీ దానికి సంబంధించిన సిమ్టమ్ అది కనబడదు కదా. సో కడగకూడదు. ఇంకోటి కట్ చేసి తీసేసేయద్దు. కట్ చేసి తీసేసేయడం వల్ల సెప్టిక్ అయిపోయి ఇంకా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. మనకి ఎక్కడైతే పాము కరుస్తుందో అక్కడ కంప్రెషన్ బ్యాండేజ్ గట్టిగా మనం ఒక రబ్బర్ బ్యాండ్తో కానీ టవల్తో కానీ గట్టిగా దాని కింద కరిస్తే ఆ పైన మనం గట్టిగా టవల్తో కట్టేసేయాల్సి ఉంటుంది. ఇంకొకటి మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక్క రక్త పింజరి తప్ప ఇంకా ఏ పాము కూడా మనిషిని చంపాలని కరవవు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు నాగుపాములు కానీ లేదా కట్లపాము కానీ ఇవి మామూలుగా భయపడించడానికే మనకి ఒక మనిషిని కరుస్తాయి. అంటే కరవడం అంటే కాటేయడం. ఆ కాటేయడం ఇప్పుడు ఎట్లా అంటే, మనకి ఈ పాములు విషం అనేది ఒక 10% నుంచి 20% మన బాడీలోకి వదులుతాయి. దానివల్ల మనకి ఏమి మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మనం తీసుకొచ్చామనుకోండి హాస్పిటల్కి, బతికే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇవే పాములు, అంటే ఈ పాములు ఏవైతే ఉన్నాయో అవి మనిషిని చంపాలి అని చెప్పి దానిలో ఉన్న 100% విషాన్ని ఒక మనిషిలో వదిలితే ఈ వరల్డ్లో కాదు కదా, ఈ ఎక్కడ కూడా దానికి ట్రీట్మెంట్ లేదండి. మనిషి చనిపోవాల్సిందే. పాము కానీ ఖచ్చితంగా ఆ మనిషిని అంటే భయపడించడానికి కాకుండా, అంటే చంపాలని మొత్తం పాయిజన్ వదిలేస్తే మాత్రం దానికి వరల్డ్లో ఎక్కడ కూడా ట్రీట్మెంట్ లేదు. వాళ్ళు బతికే అవకాశం అయితే 100కి 100% లేదు. అంత డేంజరస్ పాయిజన్. నేను చెప్తున్నా కదండి, ఒక పాము నుంచి 60 మందిని చంపేసేయచ్చు, అంత పాయిజన్ ఉంటుంది ఒక పాములో. సో మనం ఈ పాములో అంత డేంజరస్. సో మనం ఇంకొకటి కూడా అనుకుంటూ ఉంటాం, చిన్న పాములు డేంజరా పెద్ద పాములు డేంజరా.
మీరు ఏమనుకుంటారు, పెద్ద పెద్ద పాములు డేంజర్ అనుకుంటారు, కానీ పెద్ద పాములు ఏంటంటే పెద్ద పాములకి అవి కాటు వేసేటప్పుడు దాని విషం మీద దానికి కంట్రోల్ ఉంటుంది. అండ్ ఆల్సో అది చంపాలని కాటేయదు. పెద్ద పాములు ఎప్పుడు కూడా అది ఏంటంటే ఒక 10% విషాన్ని వదలడం, 20% విషాన్ని వదలడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ చిన్న పాములు అలా ఉండదు. వాటి కాటు మీద వాటికి కంట్రోల్ ఉండదు. సో కంప్లీట్ విషాన్ని వదిలేస్తుంది. సో అందుకే అంటారు పెద్దలు ఏమని, చిన్న పాము అయినా పెద్ద కర్రతో కొట్టమంటారు. ఎందుకంటే ఆ చిన్న పాములు అంత డేంజరస్ పెద్ద పాముల కంటే. సో ఎప్పుడు కూడా మనం ఇది చిన్న పాము కదా ఏమవ్వదులే, ఇది పెద్ద పాము కదా ఏమైనా ఇది ఇంకా డేంజరస్ అని అనుకుంటాం. కానీ పెద్ద పాములే కొంచెం అంటే వాటి విషం మీద కానీ కాటు మీద కానీ కంట్రోల్ మీద అది బైట్ చేస్తుంది. సో మనం ఇప్పుడు మీకు ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలిసింది ఏంటంటే, మనం ఎప్పుడైనా కూడా ఏమైనా మొక్కల్లోకి కానీ వాటికి వెళ్ళేటప్పుడు సేఫ్టీ షూస్, అంటే మన రైతులైతే షూస్ అనేవి వాడరు. సేఫ్టీ షూస్ మ్యాక్సిమం 90% కాట్లు కాళ్ళకే వేస్తాయి. అన్లెస్ అది రక్తపింజర అయితే తప్ప. రసల్ వైపర్ ఒక్కటే మనకి చెట్ల మీద నుంచి తల మీద కాటేయడం ఇలాంటివి జరుగుతుంటుంది, కానీ అవి చాలా రేర్. కాబట్టి అట్లీస్ట్ మన సేఫ్టీ షూస్ అనేవి రైతులు ఖచ్చితంగా ధరించి వాళ్ళ పనులు చేసుకోవడం మంచిది. కానీ నేను ఇప్పటిదాకా చూసిన 99% రైతులు ఎవరు కూడా సేఫ్టీ షూస్ వేసుకోవడం కానీ ఇలాంటివి నేను అసలు ఇప్పటిదాకా ఏ రైతుకి నేను చూడలేదు. 100% నేను ఒక్క రైతు కూడా సేఫ్టీ షూస్ వేసుకోవడం కానీ ఇలాంటివి నేను సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం కానీ నేను చూడలేదండి. థ్యాంక్ యూ.